మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రహాల యొక్క స్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. పెద్ద పనులు చేపట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందర పడవద్దు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. సమయానికి కొన్ని నిర్ణయాల లోపల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నూతన భూమి గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు గురు దక్షిణామూర్తయే నమః అని చెప్పి దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయాణాలు కొనసాగుతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము ఉంటుంది. ప్రయాణాల లోపల జాగ్రత్తలు పాటించాలి. దూర బంధువుల నుంచి కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా తక్కువగా మాట్లాడుకోండి. కుంభరాశి వారు ఈరోజు శ్రీ గురు సాయినాథాయ నమః అని చెప్పి సాయిబాబాకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత గ్రహాల యొక్క అనుకూలత పెరగడం వలన డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు చక్కబడతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహం పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహిస్తారు. మిత్రుల ద్వారా కొన్ని పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్రుడికి నమస్కరించుకొని కొంత తీపి పదార్థాన్ని ఒక 3-4 పిల్లలకు పంచిపెట్టండి. దానివల్ల మీకు కొంత ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు ఉంటాయి.